లవ్ స్టోరీ అనమాట. సో ఆ మూవీతో మాట్లాడదామని చెప్పి జస్ట్ కెమెరా టర్న్ చేసుకుంటే ఫ్యాన్ కింద. ఓకే, హాయ్ హాయ్ హాయ్, హౌ అండి? ఫైన్ అండి. హాయ్ అండి. మిమ్మల్ని మస్తు చూసాను మూవీస్లో, అక్కడ ఇక్కడ. సో సడన్గా మీకు ఇంగ్లాండ్లో ప్రదర్శన అయ్యండి మూవీలో. సో చెల్లండి, మీరు చెప్పండి, హౌ యూ, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మూవీ బాయ్స్ కాదు, బాయ్. ఓన్లీ బాయ్. ఓన్లీ బాయ్. బాయ్. ఓన్లీ యు ఆర్ ద బాయ్, రైట్? సో మీ నేమ్, ఫుల్ నేమ్? లక్ష్య సిన్హా. లక్ష్య సిన్హా. I'm from West Bengal. వెస్ట్ బెంగాల్. కూల్. మన టాలీవుడ్ వెస్ట్ బెంగాల్ నుంచి కూడా సూపర్. లక్ష్య అంటే మీనింగ్, వాజ్ ద మీనింగ్ ఆఫ్ లక్ష్య? Target, aim. ఓకే, గోల్, మన ఏం రీచ్ కావాలి. లక్ష్యం. సో మీ ఇంట్లో పెట్టినట్టున్నారు లక్ష్య పెట్టుకోవాలి, యూ వాంట్ టు అచీవ్ యువర్ ఎయిమ్ అని. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ యువర్ డూయింగ్? No, it's a second movie. Second movie. First movie? It's a Bollywood movie named Booyah. What? Named Booyah. Booyah. With Okay. Remo D'Souza, sir. Remo D'Souza is a Bollywood choreographer. Yes. Okay, nice. So what's the concept of that movie? The concept is very good. It's about Swachh Bharat Abhiyan and a little bit about dancing. Dancing. So you're basically a dancer? Yes. Super. I used here. I have been selected from Super Dancer. Cool. Amar sir, the director of this movie, has selected me and given me such a good opportunity. Nice. మీరండి, మీ ఫుల్ నేమ్ అండి? నా పేరు మాధవి. నన్ను మిర్చి మాధవి అంటారు. మిర్చి మాధవి తెలుసు కదా. మిర్చి మాధవి గారు. బేసిక్గా మీరు ఎట్లా ఇంట్రొడ్యూస్ చేస్తారు? మాధవి అని చెప్పేస్తారా, మిర్చి మాధవి అని చెప్తారా? అందరికి మిర్చి మాధవి అని తెలుసు. మిర్చి మాధవి అంటారు కాబట్టి నేను అది మామూలుగా అంటే నేను మాధవి అంతే. మాధవి ఊట్ల మా ఇంటి పేరు. సో బాయ్, BOY, వాజ్ ద కాన్సెప్ట్ యాక్చువల్లీ మూవీ చెప్పండి. మూవీ వచ్చేసి ఒక ఎట్లా అంటే కిడ్స్కి పేరెంట్స్కి మధ్య ఉండే రిలేషన్, టీచర్స్కి మళ్ళీ స్టూడెంట్స్కి ఉండే రిలేషన్, ఒక బాయ్ గర్ల్ మీద ఉండే క్రష్, ఈ యాంగిల్స్ అన్ని. ఈ బాయ్కి గర్ల్ మీద ఉండే క్రష్, టీచర్స్కి స్టూడెంట్స్ తో ప్రాబ్లమ్స్, ఫ్రెండ్స్ మధ్యలో ఎలాంటి కాన్వర్జేషన్ ఉంటుంది, ఇలాంటివన్నీ డిఫరెంట్ యాంగిల్స్ కవర్ చేశారు ఈ బాయ్. ఈ మూవీలో ఏం చేశానంటే నేను తన మదర్, హీరోయిన్ మదర్, లీడ్స్ కదా వీళ్ళిద్దరు. సో తన మదర్ క్యారెక్టర్ ఒక స్ట్రిక్ట్ మదర్ అనమాట. స్ట్రిక్ట్, తిట్టేయడం లేకుంటే అసలు మాట కూడా సాఫ్ట్గా రాదు. అసలు మధ్యలో నవ్వుతుంటే కట్ మేడం మీరు నవ్వరండి అంటే, నో స్మైల్ ప్లీజ్ అంటే నాకు నార్మల్గా బాగా ఎక్కువ ఇట్లా స్మైలింగ్ గా ఫేస్ చెప్తుంటే కూడా అలా కాదు మేడం ఇలా స్ట్రిక్ట్గా ఉండి చెప్పాలి మీ డైలాగ్స్ అని అంటే ఐ హ్యాడ్ టు టేక్ టైం అని కొంచెం టైం పట్టింది నాకు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి. సో అలా ఉంటాను నేను. తను ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటాను. తనేంటి స్ట్రిక్ట్ మదర్, యు ఆర్ ఇంటూ మూవీ బాయ్ మూవీ ఇప్పుడు తను లేట్ వచ్చింది, ఏదో అబద్ధం చెప్తుంది, యూ నో దట్ అబద్ధం చెప్తున్నా మీకు తెలుసు. స్టడీ వస్తే లేట్ వచ్చి స్ట్రిక్ట్ మీరు కన్విన్స్ చేయాలి, లేట్ వచ్చి మమ్మీ సరే విను మమ్మీ అని స్కూల్ టైం చూసినా ఎంత అయింది, ఎప్పుడు వస్తా అని చెప్పావు, నువ్వు ఎప్పుడు వెళ్ళావు? అది కాదమ్మా, నాకేం చెప్పొద్దు. నీకు ఇది నేను వినను, నువ్వు ఫస్ట్ విను నేను చెప్పేది. నువ్వు ఎప్పుడు వెళ్ళావు, నువ్వు ఎప్పుడు టైం చూడు ఎంత అయిందో. అమ్మా జస్ట్ 9 అవుతుంది కదమ్మా. నీ ట్యూషన్ సార్ 8కి వచ్చేసి గంట సేపు ఉండి వెళ్ళిపోయాడు. అతనికి ఏం చెప్పాలి? యు నో హౌ మచ్ ఐఎమ్ పేయింగ్ హిమ్? 7,000 per month. నువ్వు సంపాదించి నీకు తెలుస్తుంది డబ్బు విలువ. అమ్మ అలా కాదమ్మా, మా ఫ్రెండ్స్ ఉండమంటే ఉన్నాను, స్టడీ హార్స్ చేస్తుండే. అక్కడ చదువుకున్నావా? అవును. మరి చెప్పచ్చు కదా ఆ మాట ముందే. అదే నేను పొద్దున్నే చెప్పిన కదమ్మా. మరి ట్యూషన్ సార్కి చెప్పుండేదాన్ని కదా, ఫోన్ చేస్తుంటే నేను ట్యూషన్ సార్కి వద్దు అని చెప్పుండేదాన్ని కదా. ఈ రోజు మైనస్ మాట ఎక్కడ వింటున్నావు అని ఫోన్ చేసి ట్యూషన్ సార్ వద్దంటే మానిపించేదాన్ని కదా. తీసుకోలేదండి. సరే ఓకే, డిన్నర్ పైన ఉంది, తినేసి పడుకో తొందరగా. ప్లీజ్. సరే చేశారు ఈ క్యారెక్టర్? లేదు మీరే జస్ట్
మీ ఇంట్లో అంతేనా? ఇంట్లో కలిసి చేసినట్టు ఒకసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు స్టడీ అవర్స్ చేసామంటే ఇంకేం ఎంజాయ్ చేసామంటే తిట్టదాన్ని. ఎంజాయ్ చేసి స్టడీ అవర్స్ అంటే చెప్పలేను కదా, ఇంకా అడుగుదాం అనుకున్నా, ఏది చూపించు ఏం స్టడీ చేశారు. నేను అలాగే అడుగుతాను మా బాబుని అడిగితే. అంటే చెప్పింది చెయ్యి అంటాను. నువ్వు ఎంజాయ్ చేయడానికి వెళ్ళావా వెళ్ళు, నువ్వు నేనే ఒక రోజు అంటాను 1000 రూపీస్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడెక్కడికైనా కొంచెం తిరుగు, హాయిగా ఉంటుంది, రిఫ్రెష్ అవుతావు అని చెప్పి. అంటే మిర్చి మాధవ్ మూవీలో స్ట్రిక్ట్ అని ఇంట్లో స్ట్రిక్టే అదే నేను అంత ఏం కాదు, అంటే పేరెంట్ స్టడీ విషయంలో అంటే స్ట్రిక్ట్ ఎలా ఉండాలో అలా ఉంటా. ఓకే ఓవర్గా ఉండరు. అది అబద్ధం ఆడుతున్నావు, నువ్వు ఏది ఉందో అది చెప్పు, నిజం చెప్పు, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పు. అండ్ ఇంకా ఏంటంటే నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను, నువ్వు ఇప్పుడు ఎంజాయ్ చేస్తే ఇప్పుడే ఎంజాయ్ చేస్తావు, తర్వాత అంతా కష్టపడతావు. నువ్వు 5 ఏళ్ళు నువ్వు కష్టపడి చదువుకొని ఎంజాయ్ చేస్తావు లైఫ్, 5 ఏళ్ళు ఎంజాయ్ చేసే లైఫ్ అంతా కష్టపడతావు, నువ్వు డిసైడ్ చేసుకో అని చెప్పి చెప్తాను పిల్లలకి. ఇద్దరు అమ్మాయిలు, 2 అబ్బాయిలు, ఆల్ బాయ్స్. అందుకే నా మూవీలో దొరికేసి ఛాన్సెస్ ఇష్టం. అదే అరచలేదు అంటే అరవడం కూడా ఏంటంటే మార్క్స్ తక్కువ వచ్చాయి, భయపెట్టడం. సో వాట్స్ యువర్ యాక్టింగ్? ఫుల్ స్ట్రిక్ట్ టిట్టేనా మూవీలో? నేను చాలా సైలెంట్, ఇన్నోసెంట్, మమ్మీ దానిలో పెరిగిన అమ్మాయి. ఓకే. అలా స్కూల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్తో ఎలా ఉంటాను, మళ్ళీ తనతో ఎలా ఉంటాను అలా. ఇప్పుడు స్టిల్ స్కూల్ అయినా ఇద్దరు చదువుతున్నారు? 10th ఇద్దరు 10th వచ్చారు. ఆ మూవీలో 10th సూపర్, ఇద్దరు 10th. సో ఫుల్ హార్డ్ వర్క్ ఉంటున్నారా? ఫుల్ హార్డ్ వర్క్. ఇది హార్డ్ వర్క్, ఇది మూవీ రెండు మళ్ళీ మాకు అర్థమైతే. సో బేసిక్గా ఇంతేనా? యూ విల్ బి లైక్ సైలెంట్ ఆల్వేస్? మూవీ నిజం చెప్పు, నిజం యువర్ సైలెంట్. నాకైతే ఈ అమ్మాయి సైలెంట్ అనిపించట్లేదు, ఇక్కడ ఏదో సైలెంట్ గా కొత్తగా ఉన్నది చేస్తుంది. బట్ లేదు అమ్మాయి సైలెంట్ అట, తను కూడా చెప్పింది. అంటే నాకు తెలియదు కదా పర్సనల్ గా, ఎక్కువ మాట్లాడేది కాదు, లైక్ సైలెంట్ గానే ఉంటుంది కొంచెం. వర్క్ తీసుకుంటుండే వర్క్ వాళ్ళ మదర్ ఉండగా తను సైలెంట్ అని చెప్తుంది అమ్మాయి, నేను సైలెంట్ గా తను సైలెంట్ అని చెప్తుంది. తను కూడా మనం तू भी बहुत साइलेंट हो बोल रहा है, little bit violent. Little bit violent. Nice. So how was the experience working in Telugu? It was very good, as it's my first movie in Telugu industry, and I faced a little bit problem, but all the directors and co-actors has helped me a lot. Problem? You say what? A little bit? Problem. To speak the dialogues. Okay, dialogues. Taking help from them. Yeah. So my co-actor helped me a lot. Okay. And saying about something about my director, he is very good and he supported me. He given me the opportunity to do this movie, and in every situation he is very calm, and he used to handle very well and everything. I like to thank him that for such a good opportunity. Yeah. So what's his name? Amar Vishwaraj. Vishwaraj. He is a producer, he is the director. Nice. So producer Mallarga untunnadu. He is a producer. So ఎలా ఉంటుండే, ఎలా టేక్ అప్ చేశారు బేసిక్ గా విశ్వరాజ్? చాలా బాగా అండి. అంటే హీ ఈజ్ లైక్ హీ నోస్ వాట్ హీ వాంట్స్. అంటే తనకి ఏం కావాలి యాజ్ ఇట్ ఈస్, ఇంత కూడా కాంప్రమైజ్ కాదు. సర్లే కొంతమంది అంటే ఐ సీన్ పీపుల్ డైరెక్టర్ అసలు నేను ఇంకా రాదులే వదిలేసి అంతే వస్తుంది. అంటే చాలా పెద్ద మూవీలో పెద్ద హీరోయిన్ అంతే ఇంత నుంచి రాదు అనేది వదిలేసి అలా తీసుకుంటూ ఉంటారు. ఇంకంతే అని. కానీ ఆయన అలా కాదు, ఇలా ఉండాలంటే ఇలా ఇదే కావాలని, కానీ అలా వస్తుంది కూడా. నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయన. వర్క్ షాప్ పెట్టారేమో నాకు తెలియదు, మాకు వస్తుంది. అంటే వీళ్ళకి మేబీ కమ్యూనికేట్ అవ్వడానికి, క్లోజ్ అవ్వడానికి ఓకే. సో అది ఇట్ హెల్ప్స్ కదా. అంటే లేకపోతే వాళ్ళకి తెలియదు కదా పిల్లలు, సైలెంట్ గా ఉంటే కెమిస్ట్రీ రాదు, అండ్ దెన్ దే డోంట్ అండర్స్టాండ్ అలా అన్నమాట. నైస్. So we'll talk about movie August 23rd. August 23rd release అవుతుంది. ఈ 23rd release ఉంది. I think it's couple of weeks after. 6 days to go. 6 days. After 6 days to release. So how you're preparing the promotion sector and we'll talk about that. Basically మూవీ తీయడం గ్రేట్, రిలీజ్ చేయడం కూడా గ్రేట్ కదా, చాలా కష్టం అది. సో we'll talk about that. ఇది బేసికలీ వాళ్ళు ప్రివ్యూ వేశారు.
ప్రివ్యూ వేశాను. వేసి వాళ్ళు కొంతమందిని లైక్ ఇన్వైటెడ్ ఐడియాస్ అందరూ కూడా చాలా మంచి. నేను కూడా వెళ్ళాను, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను చేసినప్పుడు నా సీన్స్ వరకే నాకు తెలుస్తాయి కదా, మా సీన్స్ వరకే మాకు తెలుస్తాయి, మొత్తం మూవీ ఎలా ఉందనేది తెలియదు. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ బాయ్. ఎలా అంటే అసలు ఎంత ఎనర్జీ, అసలు ఆ సినిమాకి బాయ్ కాకుండా లక్ష్యం పేరు పెట్టారు, మొత్తం వీడే. అప్పుడప్పుడు ఊరికి అలా మేము వచ్చి అలా కనిపించి వెళ్ళిపోతుంది, మొత్తం లక్ష్యం. సినిమా నిండా ఈ అబ్బాయి 80% కనిపిస్తాడు, మిగిలిన మేము 20% The whole movie is not with a single actor. It's a coordination with everybody. If they are not there, then who will see me? The coordination will not be perfect. So all of them has given the effort, and let's see the output. Nice. ఎలా ఉంటుంది బేసిక్గా, ఎలా ఉంటుంది లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ కాదండి అసలు. ఇట్స్ అ జర్నీ ఆఫ్ అ బాయ్ ఫ్రమ్ ఆ 10th class టు ఎలా పాస్ అయ్యే లోపల వాళ్ళు పడే టెన్షన్, ఆ ఎగ్జామ్స్ కోసం ఆ సబ్జెక్ట్స్ అంటే ఉండే చిరాకు, దాన్ని ఎలా డీల్ చేశాడు, టీచర్స్తో ఎలా ఛాలెంజెస్, ఎస్పెషలీ మ్యాథ్స్ టీచర్తో ఎలా ఛాలెంజెస్ ఫేస్ చేశాడు. అండ్ దెన్ అదే టైంలో ఒక ఫస్ట్ టైం ఒక ఫీలింగ్, ఫస్ట్ లవ్ అనను, ఎందుకంటే అది పెద్ద మాట లవ్ అనేది. చిన్న క్రష్, బేబీ క్రష్ ఉన్నది. లైక్ చిన్నప్పుడు అందరికీ ఈవెన్ హీ వుడ్ హావ్ గాన్ త్రూ, అదొక కైండ్ ఆఫ్ తెలిసి తెలియని వయసులో ఉండే చిన్న ఫీలింగ్ అది. ఇంకా మీకు చెప్పాలంటే అదేదో వచ్చింది అండి ఆ సినిమా, కార్తీక్ ముచ్చట్లు అన్న సినిమా ఒకటి వచ్చింది, అరుణ అనే అమ్మాయి. ఆ పాట దాని పేరు గుర్తుందండి, నిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మా. ఆ సినిమాలో సీతాకొక చిలుక ఎంత ఫుల్ లవ్ అలాగా చూపించారు కదా, అదే వాడు కూడా అలీ గారి ఫస్ట్ గారు. అదేంటది ఫుల్, అది చిన్న అడాల్సన్స్ లోనే ఇంటర్మీడియట్ కదా, అప్పుడు వాళ్ళు ఇంకా చెయ్యి అలా పట్టుకోవడం అలా ఏం క్లీన్ మూవీ ఇది. అందులో చాలా లైక్ దే షోన్ లాట్ ఆఫ్ కెమిస్ట్రీ, రొమాన్స్, అదంతా లవ్ స్టోరీ. అది ఇట్ ఈస్ నాట్ అ లవ్ స్టోరీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ యూ సర్టిఫికెట్ మూవీ. చిన్న ఎలిమెంట్ అంటే చిన్న పాట అది అంతే, దట్స్ ఇట్. అదేమి మేజర్ దాని మీద సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ ఈస్ బాగుంది. ఎలా అదెంత బ్యూటిఫుల్ గా తీసారు అనేది ఎవ్రీ బాయ్ స్టోరీ. ఎగ్జాక్ట్ అలా కాదు, ఎవరు తాత చూసినా ఆయన 10th class గుర్తొస్తుంది. ఓన్లీ 10th class బాయ్ కాదు, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ స్కూల్ డేస్కి వెళ్ళిపోతారు. ఓకే, సో మనం అది దాని నుంచి మాట్లాడుతున్నాం, లైక్ చిన్న ఎక్స్ప్రెషన్ దాంట్లో అనుకున్నాం. ఓకేనా, ముగ్గురికి ఎగ్జాక్ట్లీ కాదు, మీరు కూడా సేమ్ విలేజ్ అనుకోండి. మీరు 10th అనుకోండి, మాధవి గారు 10th స్టాండర్డ్ చేసి. ఓకే, మీరు కూడా ఫుల్ arrogant. Just I'll say some. With me and this expression. Okay. So your face is expression, emoji. Emoji, yeah. Emoji face is better. इधर arrogance expression देना है, वो टेस्ट दे रहे हैं हमारा. तो arrogance का face emoji है. I'll tell you some expressions. Emoji expression. Angry, laughter, lots of laughter, something like that. First you. Okay. You first. Arrogance. Loud. Angry, too much angry. Crying. Okay, innocence. Yeah, Amayakatam. The vibrate, quite short. It's all full right. Okay. Innocence, okay. Cunning. Nice. Super individual. And your turn. You start ready? Yeah? Huh? Give some innocence. True innocence. Yeah. Go low. Yeah, my house is butter. Yeah, innocence हो गया.
angry. Love. A lot of laughter, laughing. Nice. Well, nice. Now to check out it. ఇంకా हो गया आपको एक तुम्हारा हो गया यू बात ये क्या होती है एक्सीलेंट डिस्टिंक्शन पास हो गया जो एसएससी हो गया अभी फुल में साहित्य वांछा ओके साहित्य स्टार्ट చెప్పడం అవసరం తరేసి ఓకే ఓకే లవ్ ఏంటంటే ఓకే ఓకే మీరు నవ్వుతున్నారో చెప్పాలి లేదు చిన్న పిల్లలు ఆడుకుంటున్నారని చూస్తున్నాను నేను చెప్పాను కదా లుక్ లైక్ సమ్ సైలెంట్ బట్ దే హావ్ వన్ మోర్ షేడ్ అసలు అమ్మో చాలా different. ఆ టైంలో ఏంటి ఎన్నో ఏళ్ళు పట్టింది లవ్ అంటే ఏంటి అర్థం కాదు ఇప్పుడు ఏజ్ లో లవ్ వస్తే నార్మల్గా ఎయిట్ నుంచి అనుకుంటారా అంటే వీళ్ళ క్రాష్ ఇస్తే లవ్ అనుకుంటున్నాను అది జస్ట్ అట్రాక్షన్ అంతే 10th లో లవ్ వస్తారా 10th లో అనేది 10th లో కాదు డిగ్రీలో మెయిన్ అంటే ఐ థింక్ లవ్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ లవ్ అనేది ఏంటంటే ఒక ఫీలింగ్ దాట్ యూ కెన్ యాక్సెప్ట్ అంటే ఓన్లీ మంచిగా రెడీ అయితే అబ్బా సూపర్ ఉంది అనుకోవడం కాదు గిఫ్ట్లు ఇస్తే మంచి అనుకోవడం కాదు ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసి నా అనిపించడం ఆ మంచిని చూడగానే ఒక్క నిమిషం అలా ఉండిపోవడం అంటే చూస్తూ వరల్డ్ మర్చిపోవడం అంటారు లైక్ ఇలా చూసాక ఇలా ఇప్పుడు నాగారు మీరు అట్లా క్రష్ కాదు అట్రాక్షన్ కాదు అట్రాక్షన్ అనేది సూపర్ఫిషియల్ ఇప్పుడు సపోజ్ లుక్స్ మీద కాదు మీకు ఆ మనిషి మీద ప్రేమ కాదు మనిషి ఎలా ఉందో కళ్ళు బాగున్నాయి ఒళ్ళు బాగుందని కాదు మనస్సు అండ్ మనిషి మొత్తం హోల్సమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అది నచ్చదు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కాదు నార్మల్గా ఒక్కొక్కరు ఉన్నాను అనుకున్నాం వన్ ఇస్ లేడీస్ తను ఎంత బ్యూటీ ఉన్నా కూడా ఇన్సైడ్ మనకు నచ్చకపోతే బ్యూటీ పనికిరాదు అదే బ్యూటిఫుల్ అనేది అండర్స్టాండింగ్ మీద ఉంటుంది డిపెండెన్స్ అర్థం చేసుకోకపోతే ఆ బ్యూటీ ఎందుకు అదే చెప్తున్నా ఎగ్జాక్ట్లీ తనకి మనకు ఒక ర్యాపో ఉంటేనే కదా ఎంత పెద్ద బ్యూటీ అయినా వీల్ లీడ్ దాట్ అందుకే మీరు నంబరు రీసెంట్ గా అంటే ఇది చెప్పాలి నేను ఒక వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్ కోసం మ్యాచెస్ చూస్తున్నాం వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సిస్టర్ కోసం మ్యాచెస్ చూస్తున్నాం ఓకే తన డైవర్స్ అన్నమాట ఇదే నేను ఒక 2 years బ్యాక్ ట్రై చేశాను మాకు దొరకలేదు ఇప్పుడు చూస్తే ఎన్ని ఒక 500-600 ప్రొఫైల్స్ డైవర్స్ అసలు నాకు ఒకసారి ఏం జరుగుతోంది అంటే తనది ప్రాబ్లం ఉంది అది వేరే విషయం అది పక్కకు పెడితే ఎంతమంది 24-25 years వాళ్ళు డైవర్స్ 25-26 years వాళ్ళు అయ్యో అసలు అలా అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది అసలు ఇద్దరి మధ్యలో ఒక మ్యారేజ్ అనేది అల్టిమేట్ థింగ్ కానీ చాయిస్ కాదు మ్యారేజ్ ముందు చాయిస్ లవ్ అనేది ఎలా అయిపోయిందంటే పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ లవ్ లవ్ అనుకోకుండా తెలియకుండా లవ్ అనుకుని పెళ్లి చేసుకోవడం మధ్య కాంబో పడకుండా చిన్న చిన్న వాటికి కోపాలు ఇప్పుడు ఒక యాటిట్యూడ్ పడక ఉన్నారు సీరియస్ గా అండ్ నన్ను ఇన్షియేట్ చేస్తున్నాను వాట్ ఎవర్ రీజన్స్ అయితే చాలా బట్ హౌఎవర్ అనేది లవ్ గురించి వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది ओके जैसे कैमरा लव हो गया एंग्री you have kill the my camera you can kill my camera look at kill భయపడుతున్నాడు పిల్లలు ఓకే ఓకే నెక్స్ట్ వన్ ఇన్నోసెన్స్ ఓకే ఇమోజిలా ఇది ఉంటుంది కదా వింక్ ఏముంటుంది కదా వింకేనా
దీనికి ఇది లేదా అని వస్తుంది కదా దాన్ని కూడా అట్లా ఒకటి కింద వస్తుంది రైట్ కింద వస్తుంది కదా అట్లా మామూలు చెప్తారు ఓకే 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 ఫుల్ కానీ ఏది ఉండదు అనుకుంటా full attitude, some like attitude. You don't care that much. But seriously, she's doing damn good, Lisa. Seriously, ఇప్పుడు లక్ష్యైనా తనైనా she's doing damn good, seriously. నిజంగా వాళ్ళకి ఇంటర్ కావచ్చు అనిపిస్తుంది అంటే వాళ్ళకి యాక్టింగ్ అనేసరికి నాకు కూడా విడిగా ఉండేది వేరు ఉంటుంది. యాక్టింగ్ అసలు ఎక్కడికి వెళ్ళిపోతాం మేము. We would just fly wings వచ్చేస్తాయి. So much walk. I don't care what the people is acting, right? Very cool. ఒక పాట పాడు. What was song in your movie? In your what or any song? వాళ్ళ సాంగ్ ఉందా వచ్చాయి మేడం బాయ్ సాంగ్. What or any song తెలుగు హిందీ कुछ भी బేసిక్గా ఈ మధ్య ఇద్దరు డాన్సర్లు నేను సింగర్. మీరు డాన్సర్లు పట్టుకొని పాట పాడండి. జస్ట్ యూ మీరు పాడండి. వీళ్ళు కూర్చున్న కాడ నుంచే వీళ్ళు గివ్ ద ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ షోల్డర్ టు ఫేస్ జస్ట్ గివ్ ద డాన్స్ డూ సమ్ బాలీవుడ్ డాన్స్. అరే డాన్స్ అంటే ర్యాప్ చిక్ సాంగ్ పాడాలని నేను whatever song they will make it out. మీరు నార్మల్ పాట పాడినా కూడా they will do some remix. Okay? Okay, you can make it out hands, ears, eyebrows. Yes. Whatever. కానీ తనకి వచ్చేది కదా అమ్మాయికి వచ్చేది నాకు కానీ చేయాలి. కరుక్కుపోని వీరా ఇరుక్కుపోని తనివి తీరా తీరా కనక్క బెనక్క కనుక్కు తలుపు తీరా తీరా మనోహరి. Actually, I know that song, so that is my emotion. Okay, this was bonus offer for you. Sing you own yourself and dance. I'm not a singer, I'm a dancer. Okay, तुमको कुछ भी अगर चाहिए तो बोलो मैं गाऊंगी. कुछ भी हिंदी में. और आशिक को सॉन्ग होता है ना? आशिकी टू बीट सॉन्ग है లేదు కదా. चलेगा. हाँ. Okay. She's a singer. You know singing? Also a singer. Okay, start up. मुझको बता दे चाहूं मैं या ना अपनी तो दिल का पता दे चाहूं मैं या ना मेरे छोटे छोटे ख्वाब हैं ख्वाबों में जिंदगी ये तो मेरे दिल के मैंने चाहत पे भी नहीं अभी मैं न देखी ख्वाब We consider what నిజంగా మీకు వాయిస్ ఎంత బాగుంది తెలుసా? అవునా? It's like honey voice అంటారు కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు తగ్గి బాలేదు కొంచెం. Great talent, great future. లేదండి నేను సింగర్ అవుదామని వచ్చాను కానీ నేను అసలు ఆర్టిస్ట్ అవుదామని నేను గానే లేదు. ఓకే. ఐ వాంట్ అసలు సింగింగ్ అంటే అంత పిచ్చ నాకు అసలు మామూలుగా కాదు. మరి ఏదో మూవీలో ట్రై చేస్తుంటే ఏదో ఒక పాట పడుతుంది బేసిక్గా ఏమో సూపర్ వాయిస్ అది. సాగర్ సంగంలో సినిమాలో కమల్ హాసన్ ఒక మాట అంటాడు ఉండాలండి అంటే ఉండాలండి అంటే తర్వాత రాసి ఉండాలి. ఓకే, మీ ఫేవరెట్ సాంగ్ ఒకటి ఫేవరెట్ సాంగ్ పాట పాట ఏమైనా చెప్తారు? ఇంకా సొంపుగా ఉంటుంది అంటారు కదా. ఓకే, నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం. అంటే రీసెంట్లీ ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో పలికినది పలపులో మధురిమా చెలి చూపు తాకినా పులకవా పలకవా వల వేసి వేచి చూస్తున్నా
వలపులో మధురిమా చిలిపిని తలపులో పలికినది హృదయమే సరిగమా. Nice. Super and నిజంగా. You have some great future. Thank you. ఇప్పుడు కూడా ట్రై చేయండి సీరియస్గా. గ్యాప్ వచ్చి ఏమైనా చెప్పిన పదార్థం ఉంటుంది కదా Thank you so much. Bless you. ట్రై చేయండి. యూ హావ్ సూపర్ వాయిస్. కానీ జెలస్ లేదు. అసలు డాక్టర్ సార్ డార్లింగ్స్ వాళ్ళు అసలు ఫీల్ కాదు. జెలస్ మతలబ్ ఇస్ లైక్ క్యూట్ జెలస్. ఓకే యూ విష్ ఎనీ సాంగ్ అవుట్ అంటే సాంగ్ ఓకే నేను సైలెంట్ ఉంటాను. యూ మరి వాట్ ఆర్ యూ నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మలో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా తోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి గలది, నా తోవకు నిత్య వెలుగు. అది నేను పాడాలి, ఇది నువ్వు పాడాలి. యాక్చువల్లీ స్పిరిచువల్ సాంగ్ తను పాడుతుంది, నేనేమో లవ్ సాంగ్స్ పాడుతున్నాను. ఏం జరుగుతుంది నగరానికి? యాక్చువల్లీ యువర్ 10th అసిస్ట్ అన్నారు కదా. సో నీకు వాట్ ఇస్ లవ్ యాక్చువల్లీ ఫర్ దిస్ మూవీ అయినా ఏదైనా కూడా యూ జస్ట్ లివ్ దట్ లైఫ్ ఇన్ మూవీ రైట్. సో వాజ్ ద లవ్ What's love and యూ ఫీల్ వాజ్ ద లవ్ అంటే సీనియర్స్ దగ్గర నేర్చుకున్నదైనా, మీకు సీనియర్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, ఫ్రెండ్స్ అయినా, సపోజ్ ఇప్పుడు రియల్ లైఫ్ మదర్ అయినా. మాకు సీనియర్స్ చెప్పిన ప్రకారం అయితే లవ్ లుక్స్ బట్టి కాదు, మ్యామ్ చెప్పినట్టే లుక్స్ బట్టి అస్సలు కాదు. ఫస్ట్ వాళ్ళ గురించి ఒక్కొక్కరు తెలుసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఓకే అయితే లవ్ పడుతుంది. ఎవరికి ఒకరి నుంచి ఒకరి నుంచా దాన్ని క్రష్ అంటారు కదా. క్రష్ కదా అదే మాది కాదు క్రష్ కదా. క్రష్ కదా అంటే చెప్పి మీరు ఓకేనా రైటా కాదు కదా, ఒకరి నుంచి ఒకరు తెలుసుకుంటే అయిపోతుంది లవ్ అది. ఒక్కళ్ళు అంటే తనకి తెలియదు కదా ఇంకా. షీ డజంట్ అంటే షీ హాజంట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో తను విన్నది చెప్పింది తను. నేను అనుకోవడం అంటే తెలుసుకోవడం కాదు, లవ్ అనేది యాక్సెప్టెన్స్. నాకు హౌ మచ్ యూ కెన్ యాక్సెప్ట్ దట్ పర్సన్ ఇస్ లవ్ నాకు తెలిసి, బికాస్ దట్ ఈస్ వాట్ ఐ డూ ఇన్ మై లైఫ్. పీపుల్ హూ ఐ లవ్ ఐ డోంట్ సెట్ బౌండరీస్. నువ్వు ఇలా ఉన్న కండిషన్స్ బౌండరీస్, నువ్వు ఇలా చేస్తేనే నేను ఇలా, నాకు 10,000 గిఫ్ట్ ఇస్తేనే నాకు ప్రేమ వస్తుందో లేకపోతే రాదంటే అది లవ్ కాదు. ఏం చేసినా యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి, బౌండరీస్ ఉండదు. కండిషన్లెస్ లవ్, అన్కండిషనల్ లవ్ అంటారు. అది ఉండలేకపోతే నాకు లవ్ కాదు, ఇంకేదో లస్ట్ అట్రాక్షన్ లస్ట్ ఇంకోటి. You tell me the aim, Laksh, the aim. So, what's your aim to become? My aim is to become an actor. Actor. Sorry, Sir Mahesh Babu. My aim is to become an actor like Sir Mahesh Babu. Oh, Nice. You admire a lot, eh? Yes, I like his emotion, facial expression, body language, and his way of expression, how he expressed to others, how he give his message to the others. I like it. Nice. Coming to talk about what is love, they tell both now. Future, what's the love for yourself? According to me, love is a emotion which we express between two bodies. Yes. Nice, a single word. Perfect. So what's going on in this movie, 23rd April? Very excited and positively this movie will
get a good position and wishing very positive thing. పాజిటివ్ రివ్యూస్ అయినా బయట నుంచి అయినా టాపిక్స్ అన్నీ. సో చెప్పండి, ఇప్పుడు రివ్యూ చేస్తారు కదా, సో దీని నుంచి ఎలా రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ బయట నుంచి నార్మల్గా చూసిన నుంచి? ప్రతి ఒక్కళ్ళు బాగుంది చెప్పారు. అంటే నేను చేసిన మూవీ అని చెప్పట్లేదు, కానీ ప్రతి సీన్ చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే ఐకి చాలా సూదింగ్గా ఉందన్నమాట. హార్ష్ కలర్స్ కూడా లేవు, అన్ని ఎర్త్కి కలర్స్ వాడారు. అంటే చాలా లైట్ పేస్టల్ షేడ్స్, లైట్ క్రీమ్, లేకుంటే చాక్లెట్ కలర్, లేకుంటే వైట్, లేకుంటే గ్రే, అస్సలు నో రెడ్, నో గ్రీన్, ఇట్లా అంత డిస్ట్రాక్టింగ్గా ఏ కలర్ కనిపించదు. సో అందుకే ఇట్స్ లైక్ ఇట్ వెంట్ ఆన్ లైక్ దిస్ స్మూత్గా, చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు చిన్న ఏంటంటే, సో దిస్ ఇస్ యువర్ 10th ఇద్దరు సేమ్ అందులో కాలేజ్ క్లాస్లో కూడా ఇద్దరు సేమ్ బెంచ్ సేమ్ బెంచ్ అనుకుంటా, ఐ డోంట్ నో. డిఫరెంట్ బెంచెస్ రైట్? In the movie? Yes. No, he is very young. We are from different schools. Different schools are? Okay, different school అనుకోండి, but okay. Yeah. So this is only one school, there is only one bench. She is your teacher. She is not your mother, she is not nothing. She is teacher. Okay, she is a math teacher. Math teacher. మీరు ఎక్కువ ఉంటారండి, బ్యాక్ ఉంటారు, వీళ్ళంతా సిట్ హియర్. మీరు అబ్జర్వ్ చేయరు అనుకుంటారు, బట్ అబ్జర్వ్ చేస్తుంటారు. అబ్జర్వ్ చేయనంటే అబ్జర్వ్ చేస్తారు. They will looks and something, give the expression and talk something. Actually, this movie has been shooted when we are in class 9. Okay. So after going back from this movie, when I actually seated for my examination, I feel that moment, the cheating portion and everything. I feel it really, and in class 10 it's a little bit facing me problem, as I have missed many classes of my class 9 and as well as class 8. So I will recover it. As this movie boy has given me a positive feeling, so this positive feeling will continue in class 10 and I will score a good result. हिंदी में भी बोल सकता है शायद, लाइक एवरीबडी अंडरस्टैंड हिंदी अगर मैं पूरा हिंदी कंफर्टेबल हिंदी में भी बता सकता है, whatever. ठीक है, whichever. No. 10th ఇప్పుడు నువ్వు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ 10th కదా, ఎలా ఉంటుంది 10th? ఫీల్ లైక్ 10th అంటే ఫీల్ అవుతావు, లేకపోతే మూవీస్లో హీరోయిన్ అంటే ఏమైనా చేసుకోవాలి? యూ నో టు లైక్ దట్ సీరియస్లీ? ఓకే. నేను ఎక్కువ మా ఫ్రెండ్స్తోని క్లోజ్ ఉంటా. నాకు ఒక ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఓకే. సో తనతోని అన్నీ షేర్ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఈవెన్ టీచర్స్ కూడా నాతో చాలా మంచిగా బిహేవ్ చేస్తారు. ఇట్లా కొడతారా? అసలు నేను ఫన్నీగా చేశాను, నిజంగా అలా ఉంటే నేను కొడతారు. ఎందుకంటే సపోర్ట్ దగ్గర ఇది కాదు, ఇమిటేట్ టీచర్ ఇమిటేట్ చేసిన ఉంటే దే డోంట్ బీట్ బట్ దే త్రో సంథింగ్. నేను ఎలా చేస్తాను, నార్మల్గా ఎలా చేస్తాను చెప్పనా? ఇలా అంటే ఇప్పుడు ఇలా నిజంగా నేను ట్రైనర్ కదా, మాకు చూస్తూ ఉంటాను. అంటే నాకు వెంటనే పట్టేస్తాను. నేను ఎవరన్నా ఎవరి దగ్గర ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ జరుగుతుందని వెంటనే పట్టేస్తాను. నేను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. ఓకే. ఇప్పుడు అదే దాని మీద టాపిక్ ఇందాక మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ ఏంటంటే వై నాట్, ఇట్స్ ఎవ్రీవేర్ ఇన్ దేర్. సో పట్టేశారు మేడం, స్మెల్ వచ్చిన సాఫ్ట్ తెలిసిపోతుంది. ఓకే. అయితే అలా అంటే నాకు నేను ఇంటర్వ్యూని అవ్వాలి అనే ప్లేస్లోనే ఇంటర్వ్యూని అవుతాను, లేకపోతే నేను మోస్ట్లీ ఇగ్నోర్ చేస్తాను. ఎందుకంటే అది టెంపరీ ఫీలింగ్స్, అవి పోతాయి మళ్ళీ, వస్తాయి పోతుంది. అది వాళ్ళు డీల్ చేసుకోవాలి. మనం మధ్యలో వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేస్తే నాకు తెలుసు వాళ్ళు రియలైజ్ అవ్వాలి. నేను ఎందుకంటే నేను ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆలోచిస్తాను, అందరిలాగా ఆలోచించాను టిపికల్గా. లేకపోతే వాళ్ళని ఎంబరాస్ చేసి it's none of my business as long as it is not disturbing anybody. అదే ఇంకొకటి ఏంటంటే they should not cross their limits of course, and then as long as it is healthy and మంచిగా. అంటే నాకు అట్లీస్ట్ మా అబ్బాయి అలా ఎవరైనా ఉన్నారని చెప్తా, ఇట్ విల్ గుడ్. ఓకే, వాడు స్ట్రైట్, అలాగా వాడు స్ట్రైట్ అని హ్యాపీ ఫీల్ అవుతాం. అంటే ఐ మీన్ వాడు అలా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా నేను అనడం. అంటే హీఈస్ లైక్ హీ హ్యాస్ అట్రాక్షన్ టువర్డ్స్ అ గర్ల్, నాట్ అ బాయ్ అని హ్యాపీ ఫీల్ అవుతాం. అంటే నాట్ అంటే అలా ఐ మీన్ టు సే హీ స్ట్రైట్
నా ఉద్దేశం ఫోన్లో ఇది న్యాచురల్ అని. కానీ ఎంకరేజ్ ఏం చేయను, బట్ ఇట్ అవుతుంది కదా అంటాను. మనం వెనక ఇప్పుడు మనము స్ట్రిక్ట్గా పెట్టామనుకోండి, ఇలాంటివన్నీ ఏవో ఉంటాయి, అవి మనం ఇగ్నోర్ చేసి వాళ్ళని గైడ్ చేయాలి. అది ఎంకరేజ్ చేయడం కాదు, దాన్ని ఇగ్నోర్ చేసి వాళ్ళని తెలిసి ఒక సటిల్గా గైడ్ చేయాలి. సటిల్గా గైడ్ చేసి కాన్సన్ట్రేట్ చేయి. నేను ఫోన్ వాడితే కూడా రోజు నాకు డైలాగ్ అవుతుంది. ఏంటంటే నువ్వు 3 గంటలు నువ్వు మాట్లాడతావు, నువ్వు టెక్స్ట్ చేస్తావు అనుకో, ఎవరి టైం వేస్ట్ అవుతుంది? నీ టైమే కదా, అక్కడ కూడా టైం వేస్ట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎందుకు చేయకూడదని. నువ్వు చెయ్యొద్దు అంటే వాళ్ళు అదే చేస్తారు. నువ్వు అది వద్దు అంటే ఏం చేసి చూపిస్తా అనే మొండితనం వస్తుంది ఎవరికైనా. ఉండదా నువ్వేంటి భయ చెప్పేది, నాకు నా ఇష్టం అని అంటారు. నీ ఇష్టం అయితే ఏం జరుగుతుందో ఇక్కడ సినిమా చూపించామనుకో, దెబ్బకి బాగుందంటే ఓకే ఇలా ఉంటుంది, మొత్తం ఫైల్ చేసుకుంటాము. ఎగ్జామ్స్ అప్పుడు ఇంత ఈ రూమ్ అంతా నెత్తిని పెట్టుకొని ప్రెషర్ పెట్టుకుంటే ఎవరికి ప్రాబ్లం, మార్క్స్ తక్కువ వస్తే ఎవరికి షేమ్, లేకుంటే ఎవరికి నువ్వు ఫేస్ చేయాలి. నువ్వు దానికి ఓకే అయితే నువ్వు చేసుకున్నాను అని చెప్పి పక్కకు వచ్చేసాను అనుకో, ఫోన్ పక్కన పడేసి రాసుకుంటుంటాడు. అంటే స్ట్రిక్ట్ ఉన్నట్టు కనిపించట్లే ఉండాలి, అంటే మన లోపల ఉండాలి. లేకపోతే ఇంకా ఫ్రీడమ్ ఇస్తానికి ఓడిసారి ఓన్లీ క్యాన్ ఉంటుంది కదా, అట్లా తీసుకుంటుంది కదా. సో ఇంకోటి కమింగ్ టాక్ అబౌట్ బాయ్ మూవీ వివో బాయ్. సో ఈ మూవీ యాక్చువల్గా మనం ఎందుకు చూడాలి అసలు? వై హ్యావ్ టు వాచ్? వాళ్ళిద్దరిని మాట్లాడి నేను మాట్లాడి వాగి నేను మాట్లాడుతుంటాను. आपको समझ में आ रहा है जो भी बोल रहे हैं? आप हिंदी में बोलो जो भी ना कंफर्टेबल. So why we have to watch the boy Vivo boy? As this will help us to, मतलब ये हम लोग के बचपन को याद दिला देगा हर एक के, इवन बॉय इवन गर्ल एवरीबडी. तो बचपन को याद दिलाएगा तो उनके पुरानी यादों को ताज़ा कर देगा और एक नया सा फीलिंग देगा जो उन्होंने किया था नोटिस, लेकिन उसने कभी भी मतलब असलियत में नहीं देखा है. जब खुद की आंखों के सामने दिखेंगे तो अलग ही फीलिंग जनरेट होगा ऑब्वियसली. एंड इस मूवी से हम लोग को पता चलता है कि अपना सेल्फ कॉन्फिडेंस कैसे बढ़ा सकते हैं और खुद के ऊपर यकीन कर सकते हैं. एज कि मैंने अपने इस मूवी में अपने फियर को कैसे मैंने ओवरकम किया, जो और भी क्लास 10 स्टूडेंट्स को हेल्प करेगा इसमें. सो नाइस. So Nujabu, why we have to watch? చూడాలి. మ్యామ్ ఇంకా లక్ష్య చెప్పినట్టు లక్ష్య I call him Lakshya. Actually Laksh only. My spelling is LAKSHYA, so YA will be silent. Okay, Laksh. Okay. So మ్యామ్ ఇంకా లక్ష్య చెప్పినట్టు ఎవ్రీ పర్సన్, నాట్ ఓన్లీ చిల్డ్రన్, పెద్దవాళ్ళని, మన గ్రాండ్ పాస్ వీళ్ళందరినీ కూడా వాళ్ళ చైల్డ్హుడ్ని మళ్ళీ వాళ్ళ సో అలానే ఈ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ ఏమో బాయ్. సో తన చుట్టూ ఈ మూవీ మొత్తం జరుగుతుంటుంది. తను ఎలా ఉంటుంది, క్లాసెస్లో ఏం చేస్తారు, ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతారు, టీచర్స్తో ఎలా బిహేవ్ చేస్తారు, ఎగ్జామ్స్ ఎలా అటెండ్ అవుతారు, ఇవన్నీ గురించి ఉంటుంది. తను ఇండిపెండెంట్గా ఎలా ఉంటారో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లుంటుందో, సో దీని గురించి. దానిలో ఒక అమ్మాయి వస్తే ఎలా డిస్టర్బ్ అవుతాడో దీని గురించి. చెప్పాలి బాగుంది కదా, మేమేం డిస్టర్బ్ అవుతాం అది వేరే. ఆమె నీ ఊరికే గుర్తు చేసుకోవడం. సో అలా ట్రైలర్లో చెప్పినట్టు ఫస్ట్ ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే అది చేసేసుకొని తర్వాత స్టడీస్. కొంతమంది దానికి కామెంట్స్ పెట్టారంట, ఏం చెప్తున్నారు మీరు, ఏం పోర్ట్రే చేస్తున్నారు, సోషల్ రెస్పాన్సిబిలిటీ చెడగొడుతున్నారు అంటే నేను అదే అన్నా, మా మూవీ చేయకముందు ఎవరు స్కూల్లో ఎవరికి ప్రశ్నలు లేవా, అది కూడా ఏంటి ఒక చాలా సున్నితంగా చూపిస్తున్నాం. బయట ఇంకా ఘోరంగా ఉన్నాయి సిచ్యుయేషన్స్. అలా అయితే తమిళ్లో అయితే అసలు తమిళ్లో అయితే ఇంకా అన్ని అంటే
తమిళనే కాదు, కొంచెం వాళ్ళు ఎలా అంటే రియాలిటీ చూపిస్తారు. సో రియల్గా అలా ఉంది. ఇప్పుడు రియల్గా మర్డర్స్ జరుగుతున్నాయని కానీ అంత అయితే ఘోరంగా చూపించాం కదా. అసలు ఫ్యాక్ట్ ఈజ్ డేంజరస్ దాన్ ఫిక్షన్ అని ఒక ప్రావర్బ్ ఉంది, ఒక ప్రావర్బ్. అది ఫ్యాక్ట్ ఈజ్ డేంజరస్ దాన్ ఫిక్షన్ అంటే ఫ్యాక్ట్ అనేది ఇంకా భయంకరంగా ఉంటుంది. మేము ఇంకా చాలా కట్ డౌన్ చేసేసి కొంచెం చూపిస్తాం. అంటే అది కూడా ఏంటంటే ఒక అబ్బాయి గురించి ఒక లైఫ్ ఎలా రివాల్వ్ అయిందనేది అనమాట. అది స్కూల్ లైఫ్. సో ఆ మూవీ అది. అండ్ ఇంతేనా మూవీ గురించి చూడాలి? ఇంకా ఇంకేం ఎలిమెంట్స్? కామెడీ, ఫన్ ఉంటుంది కొంచెం. అంటే కామెడీ పెద్ద ఫన్ ఉంటుంది. చిన్నపిల్లలు మాట్లాడుకుంటారు అలా, దాంట్లో జోక్స్ క్రాక్ చేస్తారు, వాళ్ళ సీక్రెట్స్ ఎలా ఉంటాయి అలా. సో 10th సీక్రెట్స్ ఏముంటాయి చెప్పు ఒకసారి. వాట్ వాస్ ద సీక్రెట్? జస్ట్ టెల్ ఎనీ సీక్రెట్. 10th సీక్రెట్స్ ఏముంటాయి చెప్పు. సీక్రెట్లోనే ఓకే ఓకే आप तो सीक्रेट हो गया. सीक्रेट सीक्रेट ही है ना. सीक्रेट చెప్పమంటే తనలో చెప్పాలి. సీక్రెట్ సీక్రెట్ 10th లో సీక్రెట్స్ అలా ఉంటాయి చెప్పు. ఓకే, ఫ్రీ అడ్వైస్ యు గాట్ till now. ఫ్రీ అడ్వైస్ వచ్చింది ఎవరైతే నేను ఫ్రీ అడ్వైస్ నా నేనే చెప్పుకుంటా. ఇలా ఇలా ఉంది అలా ఉంది. ఫ్రీ అడ్వైస్ లైఫ్ లో అంటే మా టీచర్స్, ఇంకా స్కూల్ నుంచి మా డాన్స్ గురు, ఓకే. నా లైఫ్ లో ఎవరైతే ఇంపార్టెంట్ గా ఉంటారో. You got any free advice from now till now? Free advice. Free advice. Very advice. Some like obviously my elder sister. Okay. She is good and as well as she cared for me a lot. And my when I was at the age of 7, my father used to care for a lot for me. On that time, he was giving me a lot of advice. But as I grew young, he stopped saying me, and my and my elder sister took place of my dad. Nice. Sisters are always sweet. Some irritation, something like that. అదే తనకి ఛాన్స్ ఇచ్చింది అడుగుదాం అనుకున్నా. ఫ్రీ అడ్వైస్ got till now. ఉచిత సలహాలు బోల్డ్ వస్తాయి. కానీ నాకు ఎట్లా అంటే ఇంకా ప్రతి ఒక్కళ్ళు నేను చిన్న నాకు ఎలా అంటే మా ఇంట్లో చిన్న అనమాట, యంగ్ నేను అంటే మా ఫ్యామిలీలో యంగ్, మా బాబాయ్ అందరూ, మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కూడా అందరూ పెద్ద. సో వాళ్ళకి అనుకుంటారు నన్ను బాగు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకుంటారు. సో ఎవ్రీబడి కీప్స్ సేయింగ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. నాకు ఇది ఇలా చేస్తూ, అది అలా పెట్టుకో, అది అలా చెయ్యి, అది అలా అంటే వాళ్ళకి వర్క్ చేయలేదు నాకు తెలుసు, అదే చేస్తా. కానీ వాళ్ళు అంటే కన్సర్న్ ఓకే అనుకుంటాను అట్లా. ఆఫ్టర్ సమ్ టైం నేను చెప్తా, అబ్బా నేను పెద్దయ్యానమ్మా, ఎప్పుడు నన్ను పెద్దవాళ్ళు ఇస్తారు. చాలా కష్టం అంటే ఇది యంగ్ వాళ్ళకి తెలుసు. అంటే ఐ థింక్ హీ ఇస్ బీన్ టు जो छोटे रहते ना उनको छोटा ही रखते हैं, है ना, जिंदगी भर उनको बोलते ही रहते हैं वो दादी सब पहले आते हैं ना. हां చిన్నపిల్లలు చూస్తారు కదా, చిన్నపిల్లలు అప్రిషియేట్ ని కరిగే never appreciate what they did a good job, even others can't do, then also they तुमने अच्छा किया, बस उतना खुश होने का जरूरत नहीं है. हम तो पहले ही किए, हम तो तुमसे पहले किए थे. अब भी इतना बड़े हैं तो बड़े पहले करेंगे ना, हम बाद में ही करेंगे obviously. तो అలా ఉండదు అన్నమాట. ఇదే మేము ఎప్పుడూ చేస్తాం. సో మీతో చిన్న మీరే అబ్బా నేనే he is the young one. నా ఫ్యామిలీ నేను కూడా ఇంకా ఎట్లా అంటే ఇంకా అంతే. అది చెప్తున్నా కదా ప్రతి ఒక్క పని మనకి స్విచ్ అది తీసుకురా, అక్కడికి వెళ్ళు, ఈ షాప్, అన్ని పనులు మనకి. అది తీసుకురా, మళ్ళీ ఏమైనా మాట్లాడు, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పద్దు, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పద్దు. మరి వాళ్ళు చెప్పచ్చు మనకి, చిన్నపిల్లలకి చిన్నపిల్లలు కదా ఎదురు చెప్పద్దు. बड़ा मुंह नहीं रखती, बड़ों के बीच में नहीं बोलते. Nice talking to you. See 3 of 3 Mirchi Madhavi Garena, Laksh and Sahiti.
Sahiti, nice talking to you. Please seriously. Boy. Vivo Boy ఈ month August 23rd వెళ్తుంది అనమాట. Congratulations and all the best. And ఇంకా in future you want to grow up more, మంచి సక్సెస్ తట్టి ఇంకా మంచి మంచి మూవీస్ చేయడం అట్లా saying that మీకు కూడా ఫ్యూచర్ గ్రేట్ ఫ్యూచర్. మీ వాయిస్ మాత్రం ఫ్యాన్ అయిపోయానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాట్ ఏ సాంగ్. ఈ సాంగ్ తో ఎండ్ చేసేద్దాం, క్లోజ్ చేసేద్దాం మనం. ఈ సాంగ్ తో ఎండ్ చేసేద్దాం. ఓ మై గాడ్ అవునా. ఈ సాంగ్ తో ఎండ్ చేసేద్దాం. దానికి ముందు యు వాంట్ టు టెల్ అబౌట్ మూవీ రిలీజ్ గురించి చెప్పేసి ఫస్ట్ మూవీ ఏంటంటే ఆల్ ది బెస్ట్ టు ది మూవీ. అండ్ అందరూ చూడండి, తప్పకుండా చూడాల్సిన మూవీ, మిగిలిపోయే మూవీ. అది అండ్ ఈవెన్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ అన్ అవార్డ్. ఇప్పుడే చెప్తున్నా, ఒక అవార్డు కూడా వస్తుందేమో అని, బెస్ట్ వ్యూవర్షిప్ కి అవార్డు రావాలని అనుకుంటున్నా. అంత స్టఫ్ ఉంది మూవీలో. మీరిద్దరు కూడా చెప్పిన తర్వాత just watch the movie. Please watch this movie and please share your blessing, love and everything to this movie as we need it very much. తెలుగు మీద వద్దా, తప్పకుండా చూడండి. తప్పకుండా చూడండి. Super, you. Full Telangan చేస్తారన్నమాట. Full Telangan. ఇంద్రబాయ్ ఈ రిలీజ్ అవుతుంది ఇలా. 23rd August కి బాయ్ మూవీ రిలీజ్ అవుతుంది. సో మే ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ స్టే విత్ అస్, నాట్ ఓన్లీ విత్ అస్, మాకు పనిచేసిన ఎవ్రీ టెక్నీషియన్స్కి, మేకప్ మ్యాన్, వీళ్ళందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఉండాలి. మాకు ఒక మంచి ఫ్యామిలీ లాగా అయిపోయినారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ థియేటర్స్. ఓన్లీ ఇన్ థియేటర్స్ ప్లీజ్. ఓకే, మంచి సాంగ్ వస్తుంది మన కోసం. ఈ సాంగ్ ప్లే చేద్దాం. ఓకే. ఆషికి 2 అంటే అదే కూర్చుంది. ఎప్పుడు అదే పాట కాకుండా ఇంకేదైనా పాడదామా అని చూస్తున్నా. ఎనీ సాంగ్ మరాఠీ పాడతాను. తెలంగాణ సాంగ్ అదే గడుపు చూపు కుర్రాడా మొత్తం. కడుపు చూపు కుర్రాడా నాతో కడ వరకు మళ్ళీ చూపు మనసోడా నాకే ముద్దుల ముడినేస్తావా, కాలాన్ని వన్నెలది నవ్వినే నీ మిసం మీద ఒట్టేస్తావా, నీ ప్రాణం నాకు రాసిస్తావా, నూరేళ్ళు నాకు పంచేస్తావా, నీ గుండెల్లో నా చోటిస్తావా, కరుకు చూపు కుర్రాడా. ఇది టిక్ టాక్ లో బాగా వైరల్ అయిన సాంగ్ అన్నమాట. అందుకని ఆ 2 లైన్స్ భలే ఉంటుంది. You do. It's such a stress relief ఉంటుంది. ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. అండ్ ఇంకా మెసేజ్లు పిచ్చి పెడితే మెసేజ్ ఆన్ పెడతా, ఎవరైనా ఇండిసెంట్గా పెట్టాడు అనుకో వెంటనే డిలీట్ చేస్తా, లేదా పెట్టేస్తా. ఎందుకంటే మనం భయపడుతూనే ఉంటాం. ఒక్కసారి మేకౌట్ చేయి, కుక్క మొత్తం మనం పోవాలి కదా. అంటే ఇప్పుడు ఎవరి గురించో మనం అస్సలు ఆగకూడదు. అది నా పాలసీ. తెలుసు కదా మనం ఏం చేయాలి. బాయ్ షుడ్ బి గ్రేట్ సక్సెస్. అమర్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ముఖ్యంగా వీళ్ళిద్దరు దే డిడ్ దేర్ బెస్ట్. అసలు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బోత్. ఎందుకంటే చాలా బాగా చేశారు. అండ్ అంత చిన్న యంగ్ ఏజ్ లో ఆపర్చునిటీ రావడం అనేది వాళ్ళ అదృష్టం.